యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో కనులు ఈవేళ చిలిపిగా నవ్వెను అనే పాటను ఆల్రెడీ పాడుకున్నాం. ఆ పాటకి మనం ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు వీక్షిస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, వీటికి బుక్ 3 అతి త్వరలో రాబోతుంది అనమాట. మూవీ సాంగ్స్కి, డివోషనల్ సాంగ్స్కి. అలాగే అన్నమయ్య కీర్తనలో ఒక స్పెషల్గా 25 పాటలు ఒక బుక్, అలాగే మరి భజన్స్ 25 పాటలు ఒక బుక్ అతి త్వరలో రాబోతున్నాయి అనమాట. మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే 8985417356 ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. కనులు ఈవేళ చిలిపిగా నవ్వెను. ఈ పాట మంగమ్మ శపథం అనే చిత్రంలోని. రచన శ్రీ నారాయణ రెడ్డి గారు, సంగీతం టివి రాజు గారు, గానం పి సుశీలమ్మ గారు మరియు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా ధన్యాసి రాగం. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 8వ మేళకర్త హనుమత్తోడి రాగం నుంచి పుట్టినది. మరి ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగమ పనిస. ఆరోహణలు చూసారా, రీ దా అనే 2 స్వరాలు తీశారు. అవరోహణ సాని ధాప మాగరిస మొత్తం ఉందనమాట. 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి, ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీవన్ శుద్ధ రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. ఇది ప్రధానంగా ధన్యాసి రాగం. సో అన్యస్వరములు గాత్రి ఒక్క అన్యస్వరాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారన్నమాట. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరాల చొప్పున లేదా 4 పాఠాక్షరాల చొప్పున వేస్తారు. తాళం జతులతో వేస్తారు, నంబర్స్తో ఎవరు వేయరు. జతులు ఎలాగ వేస్తారంటే చూడండి, కిట్ తత్త కక్కి 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 తత్త క అని. కొంచెం హుషారుగా ఉంటాకి ఒక్కొక్క క్రియకు 2 స్వరాల చొప్పున కూడా వేస్తారు. కిట్ తత్త కక్కి తత్త కక్కి తత్త కక్కి తత్త క అని. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి ఇది 2:30 శృతిలో పాడారనమాట. నేను కూడా 2:30 శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2:30 శృతిని, ఈ క్యాషియో ఇక్కడ చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్. మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకే. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేస్తూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సని ధప మగరి సా, సగమ పని సా సని ధప మగరి సా. లో పిచ్లో సని సా నిషాదం వరకు వెళ్ళారు. తారస్థాయిలో సరి గరి సా, తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు.
పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే వదిలిపెట్టడం అనమాట. తా అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. కనులి వేళ చిలిపిగా నవ్వెను, మనసేవేవో వలపులు రువెను, చెలి నా చెంత నీకింత జాగేలనే, చెలి నా చెంత నీకింత జాగేలనే, సగ పాప పప పద పమా పప, సగ మామ మమ పమ గా మమ, సని గా గా స మా మా గా పా గా రి సా, సని గా గా స మా మా గా పా గా రి సా, సగ పా ప ప ప ప ద ప మా ప సా, సగ మా మా మ మ ప మ గా మ మ, సని గా గా స మా మా గా పా గా రి సా, సని గా గా స మా మా గా పా గా రి సా. ఫస్ట్ చరణములకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవి లాగానే ఒక అక్షరము జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. మధుర శృంగార మందార మాల, కదలి రావేల కలహంసలీలా, పసని దామ పద దామ మాగా, సగగ మా పాని పద మామ మామ, పసని దామ పద దామ మాగా, సగగ మా పాని పద మామ మామ, రీని సా స స రీ రీ ని ని స స, రీని సా స స రీ రీ ని ని స ప, పసని ద మ మ ప ద ని సా, సగ ప ప ప ప ప ద ప మ ప ప, సగ మ మ మ మ మ ప మ గ మ మ, సని గా గా స మా మా గా పా గా రి సా, సని గా గా స మా మా గా పా గా రి సా. లాస్ట్ చరణం రెండవ చరణం నాకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవి ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. మనం ధృతకాలం అంటే స్పీడ్గా అనమాట, జాగా అంటే వదలి అనమాట. తా అని ఒక అక్షరం వదిలి మనం పాట ప్రారంభించాలి. చరణ మంజీర నాదాలలోన కరగిపో నిమ్ము గంధర్వ బాల, పసని దామ పద దామ మాగా, సగగ మా పాని దామ మాగా, పసని దామ పద దామ మాగా, సగగ మా పాని దామ మామ, సరిని సా స స రీ రీ ని సా సా, సరిని సా స స రీ రీ ని సా ప, పసని ద మ మ ప ద ని సా, సగ ప ప ప ప ప ద ప మ ప ప, సగ మ మ మ మ మ ప మ గ మ మ, సని గా గా స మా మా గా పా గా రి సా, సని గా గా స మా మా గా పా గా రి సా. థ్యాంక్ యూ అండి. ఇది ఒక ప్రక్రియ. చాలామంది పాటలు పాడుతూ ఉంటారన్నమాట, కానీ స్వర సాహిత్యంలో ఒక పదం మనకు ఉంది, దాన్ని మర్చిపోకూడదు మనం. అంటే సంగీతం తెలియని పామర్లు ఎట్టైనా పాట పాడుకుంటారు, సంగీతం తెలిసిన వాళ్ళు ముఖ్యంగా ఇలా స్వర సాహిత్యం పాడుకుంటారని మరి ఎంతో శ్రమకు వచ్చి వీడియోలు మీకు ఇస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు షేర్ చేయకపోతే మరి ఎవరికి తెలియదు కదా. అలాగే సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. ఒక 3 months నుంచి నేను ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఒక 1 week లేదా 10 days అక్కడ ఖచ్చితంగా నేను ప్లే చేస్తున్నాను.
ఇన్స్ట్రుమెంట్స్ మీద మక్కువ ఉన్నటువంటి వారు ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా ఈ పాటను మీరు ప్లే చేసుకోగలుగుతారు అనమాట. అంత చక్కగా వివరిస్తున్నాను. స్పందన కూడా చాలా బాగుంది. గురువుగారు చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని అంటున్నారు. చాలా సంతోషం. మీ అందరికీ కూడా ఏదో రకంగా నేను ఉపయోగపడితే అదే సంతోషం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాట స్వరంతో మేము ముందుకు వస్తాము. నమస్తే, మీ వాచస్పతి.